ఇక్కడ కింద ఒక వీడియో చూస్తున్నారు కదా, అది చైనాలో జరిగింది. అక్కడ ఒక ట్రక్ బోల్తా పడి అందులో ఉన్న సామాన్ అంతా కింద పడిపోయింది. కానీ అక్కడ ఉన్న జనాలు ఆ ట్రక్ లో నుండి పడిపోయిన సామాన్ అంతా తిరిగి ట్రక్ లోకి లోడ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అక్కడ ఒక కూల్ డ్రింక్ ట్రక్ బోల్తా పడిపోతే జనాలు వచ్చి అక్కడ పెట్టెలో కొద్ది ఉన్న కూల్ డ్రింక్స్ ని ఇంటికి పట్టుకెళ్ళిపోతున్నారు. ఈ రెండు వీడియోస్ ద్వారా ఇండియా అండ్ చైనాకు మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏదో మీకు అర్థమై ఉంటుంది. యాక్చువల్ గా ఇండియన్ దగ్గర సివిక్ సెన్స్ ఉండదు. అండ్ చాలా మంది అంటారు ఇండియాలోని అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గరనే సివిక్ సెన్స్ ఉండదని. కానీ మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గరనే సివిక్ సెన్స్ ఉండదు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ తో కంపేర్ చేస్తే. ఫారినర్స్ వాళ్ళ కంట్రీస్ ని చాలా నీట్ గా ఉంచుకుంటే ఇండియన్స్ వాళ్ళ కంట్రీస్ ని ఇండియా లాగానే ఒక డస్ట్బిన్ లాగా మార్చడానికి చాలా కష్టపడుతున్నారు. అయితే ఈ ఫారెన్ లో ఉన్న ఇండియన్స్ ఎవరు ఎడ్యుకేటెడే కదా. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్క తప్పు గవర్నమెంట్ తప్పుగా భావించే ముందు అది నిజంగా గవర్నమెంట్ తప్ప లేదా మన తప్ప అని ఆలోచించండి. రోడ్ల పక్కన చెత్త పడేసేది మనమే, గుట్కా నమలి ఉంచేది మనమే, అలాగే ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ చేసేది కూడా మనమే, అలాగే అక్కడ క్లీన్ గా లేదని గవర్నమెంట్ కి ప్రశ్నించేది కూడా మనమే. కామెడీగా లేదు. ఇక్కడ ఒక ప్రెడిక్షన్ క్వశ్చన్ వేస్తా, దానికి ఆన్సర్ చేయండి ఎస్ ఆర్ నో అని. అలాగే మీకు దానికి ఎక్స్ప్లెనేషన్ చేయాలనుకుంటే ఎక్స్ప్లెనేషన్ చేయండి. మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంటే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా, అలాగే స్టోరీలో కూడా యాడ్ చేస్తా.